ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. మార్కు సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. దేవుడు ఈ వాక్యమును ఉపమాన రీతిలో ప్రకటించారు. విత్తువాడు ఎవరనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగునే దేవుని సువార్తను ప్రకటించే ప్రతి సేవకుడు లేదా క్రైస్తవుడుగా ఉన్న ప్రతి వారిని కూడా వాక్యమును విత్తుచున్నప్పుడు దేవుడు విత్తువాడిగా, వ్యవసాయకుడిగా ఆయన పిలుస్తూ ఉన్నారు. అలాగునే విత్తనం అంటే దేవుని వాక్యమే. విత్తనములో ఎలా అయితే జీవము ఉండి నేల నుండి మొలకెత్తి ఫలమునిస్తుందో, దేవుని వాక్యము కూడా నీ హృదయం అనే నేలలో పడితే నీవు కూడా ఫలించేవాడిగా ఉంటావు. ప్రతిరోజు దేవుని వాక్యం నీలో నిలిచినట్లయితే 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించే విధంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మార్చునుగాక. ఆమేన్.